మా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తము 5 పరిశోధన జోన్స్ ఉన్నాయి. అందులో దక్షిణ మండలానికి మేము ప్రాతినిధ్యం వహిస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఈ దక్షిణ మండలం అంటే ఇది 5 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తుంది. తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, కడప డిస్ట్రిక్ట్స్. ముఖ్యంగా మా దక్షిణ మండలంలో 6 పరిశోధనా స్థానాలు ఉన్నాయి. ఆ పరిశోధనా స్థానాల్లో ఈ నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ఒకటి. ముఖ్యంగా ఈ పరిశోధనా స్థానము వరి పైనే ఎక్కువగా కృషి చేస్తుంది. నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానము 1933లో బుచ్చిలో దీన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా నెల్లూరు అంటేనే ముఖ్యంగా మనకి వరి గుర్తొస్తుంది, మొలగలుగులు గుర్తొస్తాయి. అందుకనే అప్పుడున్న రకాలు పొడుగాటి రకాలు చీడపీడలకి తట్టుకొని ఎక్కువగా దిగుబడి ఇవ్వలేకపోయేటివి. అందుకని వాటిని ఎలా తట్టుకోవాలి, మరియు కోతకొచ్చే సమయంలో వాటి పొడుగు ఎక్కువ ఉండటం వల్ల అవి వాలిపోయేటివి. ఆ లాడ్జింగ్ని ఎలా తగ్గించాలి, ఎక్కువ దిగుబడిని ఎలా పెంచాలి అన్న దానిపైన విస్తృతంగా పరిశోధనలు సాగించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మనకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వచ్చాయి, లాడ్జింగ్ రెసిస్టెంట్ అంటే కోతకు ముందు పడిపోని రకాలు వచ్చాయి, స్వల్పకాలిక రకాలు అంటే ముందు అన్ని 150 రోజులు మించి ఉన్న రకాలన్నీ 120 రోజుల వరకు మనం తగ్గించుకోగలిగాము. ఇవన్నిటికీ మనకి ముఖ్యమైన కారణం ఏమంటే సాంకేతికత, వ్యవసాయంలో మనము అవలంబిస్తున్న సాంకేతికత. ముందు 1 నుండి 1.5 పుట్టి వచ్చే వడ్లు ఎకరాకి ఇప్పుడు 3.5 పుట్ల వరకు మనం సాధిస్తున్నామంటే ఇది రైతులే కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ముఖ్యంగా పనిచేసి దోహదం చేశారు. ఈ విధంగా ఈ వరి పరిశోధనా స్థానం నుండి మనకి దగ్గర 30 రకాలు ఇక్కడ నుండి రిలీజ్ చేశారు. ఒక రకం రిలీజ్ చేయాలంటే ఒక శాస్త్రవేత్తకి చాలా కృషి అవసరం. దాని బ్రీడింగ్ మెటీరియల్ని పెట్టి దాన్ని బ్రీడప్ చేసిన తర్వాత డిఫరెంట్ స్టేజెస్లో టెస్ట్ చేసిన తర్వాత 7 నుండి 8 సంవత్సరాలు మినిమం పడుతుంది. అటువంటిది వివిధ రకాలైన పంటలలో మరియు వరిలో ముఖ్యంగా ఇక్కడ 30 రకాలు విడుదల చేశారు. ఆ 30 రకాల్లో 16 దీర్ఘకాలిక రకాలు, 4 మధ్యస్థ రకాలు ఉంటే 10 రకాలు స్వల్పకాలిక రకాలు. ఎందుకంటే రైతులు కూడా ఇప్పుడు మారుతున్న వ్యవసాయ పరిస్థితులను బట్టి ఎంత త్వరగా కాపుకొస్తే అంత త్వరగా కోస్తామనుకుంటున్నారు. ఈ విధంగా ఈ పరిశోధనా స్థానము వరిలో ముఖ్యంగా ఒక్క నెల్లూరు జిల్లానే కాదు, వ్యవసాయంలో ఎక్కడెక్కడైతే వరి సాగు ఉందో అక్కడంతా కూడా ఈ నెల్లూరు మొలకలు మంచి స్థానాన్ని ఆక్రమించాయి. మరియు ఇవి చూసుకుంటే మన మొత్తం 6 లక్షల హెక్టేర్లలో ఇవి వరి సాగు నెల్లూరు రకాలే సాగు చేయబడుతున్నాయి. ఈ విధంగా మేము ప్రతిసారి పరిశోధనే కాకుండా విస్తరణ కూడా ఉంటుంది. ఇక్కడ మా యూనివర్సిటీలో కేవీకేఎల్ తరపున కానీ డాట్ సెంటర్ తరపున కానీ మేము చేస్తున్న విజ్ఞానాన్ని రైతులకు అందజేస్తాం. అందులోనే ఒక పద్ధతిలో ఈ కిసాన్ మేళాలు చేయటం కానీ రైతులతో ఇంటరాక్షన్స్ పెట్టడం కానీ ఇవన్నీ మేము చేస్తూ ఉంటాము. ఈ నెల 14వ తారీఖున అంటే శుక్రవారం రోజు మేము ఇక్కడ కిసాన్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఈ కిసాన్ మేళా అన్నది దక్షిణ మండలానికి సంబంధించిన 5 జిల్లాల ముఖ్యమైన ప్రతినిధులు ఉంటారు. ముఖ్యంగా ఈ వరి పరిశోధనా స్థానం వాళ్ళు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీనే కాకుండా మేము రాష్ట్ర వ్యవసాయ శాఖ వాళ్ళతో కూడా సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మేము ముఖ్యంగా మన మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారిని కూడా మేము ఇన్వైట్ చేశాము. ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఆయన మనకి ముఖ్యంగా వ్యవసాయ సహకార మార్కెటింగు, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ అన్నిటికీ కలిపి ఆయనే ఆయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన రాక ఎక్కువ మంది రైతులకి దోహదం చేస్తుందని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ నెల్లూరు వాస్తవులుగా ఉన్నటువంటి మిగిలిన మంత్రివర్యులైన ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, మరియు నారాయణ గారు కానివ్వండి, వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేశాము. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న సభ్యుల్ని మరియు శాసన మండలి సభ్యుల్ని అందరినీ ప్రోటోకాల్ ప్రకారం మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన
నస్యము ఫారూక్ మహమ్మద్ గారు, వారిని కూడా మేము ఇన్వైట్ చేశాము. వారు కూడా వచ్చేస్తారని మేము ఆశిస్తున్నాం. మా యూనివర్సిటీ నుండి మేము ముఖ్యంగా మా యూనివర్సిటీ హానరబుల్ వైస్ ఛాన్సలర్ అయిన శారదా జయలక్ష్మి మేడం గారిని మరియు విస్తరణ మరియు పరిశోధన సంచాలకులైన శివనారాయణ గారు మరియు పాలడుగు సత్యనారాయణ గారు కూడా విచ్చేస్తున్నారు. వీళ్ళే కాకుండా మేము ఇతర యూనివర్సిటీల నుండి, అంటే హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి కానివ్వండి, ఫిషరీస్ యూనివర్సిటీస్ నుండి కానీ ప్రముఖుల్ని పిలుస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఆయిల్ పామ్ బాగా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. అందువల్ల ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ నుండి రామచంద్రుడు అన్న సైంటిస్ట్ని పిలిపిస్తున్నాము. ఫిషరీస్ నుండి మరియు సిట్రస్ ఓరియంటెడ్ పర్సన్స్ని కూడా మేము పిలవడం వల్ల రైతులకి వీటి వల్ల ఎలాంటి అవగాహన కావాలన్నా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఈ విధంగా మేము డిఫరెంట్ అఫీషియల్స్ని, డిఫరెంట్ శాస్త్రపరమైన నిపుణుల్ని పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంకొకమైన గొప్ప విషయం ఏమంటే దగ్గర ఒక 60 నుండి 70 స్టాల్స్ వరకు మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఈ స్టాల్స్లో వ్యవసాయ పరికరాలు ఉంటాయి, రైతులకు కావాల్సిన కొత్త రకాలైన వంగడాలు కానివ్వండి, మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అందులోకి పొందుపరచడం జరుగుతుంది. 60 నుండి 70 స్టాల్స్ అంటే రైతులకి చక్కటి అవగాహన కలిగించడానికనే మేము వీటిని పెట్టిస్తున్నాము. ఈ అవకాశాన్ని రైతులందరూ, ఒక నెల్లూరు జిల్లా రైతులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వాడుకొని ఈ కిసాన్ మేళాని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.